ఏంటి పొద్దున ఎంత నీట్గా రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పా కదరా అన్న పెళ్లి చూపులని. కదా మర్చిపోయా, ఈరోజు నా ఘోరం. మరి నన్ను ఎందుకు పిలిచావు పొద్దున్నే? నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పా కదా అన్న నీకు. అయితే చెడగొట్టవా అన్నా? సరే ఉంటా, బాయ్. నువ్వు ఒక్కడో వద్దులే కానీ నేను కూడా వస్తా, ఉండు కలిసి వెళ్దాం. ఏంటి జోకా? మరి ఎక్కడికి వెళ్తావమ్మా? నన్ను ఒక్కదాన్నే వదిలేసాలా? అసలు నీకు పెళ్ళి దేనికి ఇష్టం లేదో చెప్పు. ముందు ఇది చెడగొడదాం, ఆ తర్వాత కూర్చోబెట్టి చెప్తా, సరేనా? అయినా పెళ్ళి ఇష్టం లేని దానికి ఎందుకంత నీట్గా రెడీ అయ్యావు? ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసేసుకొని పిల్లల్నే కనేస్తున్నారన్న బయట. నేను జస్ట్ నీట్గా రెడీ అయ్యానంతే. క్లారిటీ. ఎందుకు ఎక్కడికి వెళ్ళాలి? ఏదో రెస్టారెంట్ లొకేషన్ పెట్టాడురా. రెస్టారెంట్కి ఎందుకు? బిల్లు బొక్క. మనం దేనికి కడతామన్నా, వాడే కట్టుకుంటాడు. క్యాన్సిల్ అయిందన్న బాధలో బిల్లు కట్టుకుని వెళ్ళిపోయాడు అనుకో, నువ్వు కడతావా? ముందే చెప్తున్నా, నా దగ్గర రూపాయి లేదు. అక్కడ అందరూ అలాగే చూస్తారు, అస్సలు తట్టుకోలేను. అది నిజమేరా అన్న, నేను ఆలోచించలేదు. ఎక్కడ ప్లాన్ చేద్దాం మరి? అది ఓకేనా? అంత దూరం వస్తాడంటావా? రాకపోతే మరీ మంచిది, ముందుగా నాగిపోద్దుగా. అయితే లొకేషన్ పెట్టేస్తా, ఉండు. లొకేషన్ షేర్ కొట్టేస్తున్నా. అయిపోయింది. ఎనీ ప్రాబ్లమా? నాకేంటికి, నో ప్రాబ్లం. కొంచెం డిఫరెంట్గా అవుట్డోర్లో ట్రై చేద్దామని, సిటీకి దూరంగా పీస్ఫుల్గా ఉంటుందని. మీకేమైనా ప్రాబ్లమా రావడానికి? నో ఐఎమ్ కమింగా. అబ్బో ఇంగ్లీష్ అన్నా. ఓకే వస్తున్నాడు, మనం స్టార్ట్ అవుదామా మరి? ఇంకా వెళ్దాం, కానీ ఎలా ప్లాన్ చేసావు? ప్లాన్ చేసి చేయడానికి మనం ఏమన్నా కిడ్నాప్ చేస్తున్నామారా వాడిని? ఆ టైంకి నోటికి ఏదనిపిస్తే అది వాగేయడమే. దానికి నువ్వు ప్రిపేర్డ్గా ఉండు చాలు, సరేనా? సరే పద. తలపేయకుండా వచ్చేస్తున్నావేంట్రా? త్వరగా రా, పెళ్ళికొడుకు వెయిట్ చేస్తూ ఉంటాడు నీకోసం. ఎక్కడ పెళ్లి చూపులు ఏంటో, ఈ మామిడి చెట్టు కింద పడిగాపులు ఏంటో నాకేం అర్థం కావట్లేదు అసలు. బయలుదేరాడంటావన్నా? లొకేషన్ చూసి భయం వేసిందేమో కదా, నేను అదే అనుకుంటున్నా. ఒకవేళ స్టార్ట్ అయినా దారి చూసి అటునుండి అట్టే వెళ్ళిపోతాడేమో. పోనీ మంచిదేగా, చక్కగా సాయంత్రం వరకు చెట్టు కింద కూర్చుని సాయంత్రం పెరగడం తినేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సారీ ఈరోజు రావట్లేదు, అమ్మ వాళ్ళు రేపు వెళ్ళమన్నారు. రీజన్ తెలియదు, వెయిట్ చేయించినందుకు సారీ. రేపు మీరు పెట్టిన లొకేషన్కే వస్తాను, బాయా. ఏంట్రా వీడిప్పుడు చెప్తున్నాడు? ఏమైందంట? వాళ్ళ అమ్మ వాళ్ళు ఈరోజు వద్దన్నారంట, రేపు ఈ లొకేషన్కే వస్తా అన్నాడు. దీనికోసమైనా ఉదయం లేచి రెడీ అయ్యావు, అంతా వేస్టేగా. సరే ఇంకేం చేస్తాను, తీసి మరి రేపు ఎలాగ వేసుకోవాలిగా. ఏంటి వేసుకునేది? నేను వేసుకోను, నైట్ డ్రెస్తో కూర్చుంటా. చూస్తే చూస్తాడు, పోతే పోతాడు. ఉదయాన్నే లేచి రెడీ అయినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో జరిగిద్దని. పదింకా చూసించాలి కానీ ఏమాత్రం దానికి రెడీ అయ్యి ఇంత దూరం దొప్పించుకోవడం మరి. ఎప్పుడు ఇంతే. జాగ్రత్తగా నడు, ముళ్ళు ఉంటాయి ముందు. అమ్మయ్యా. అన్నా తినేసి కాసేపు పడుకొని అలా బయటికి వెళ్ళి అలా అలా తిరిగేసి వెళ్ళిపోదాం, సరేనా? నువ్వు ఎలా అంటే అలాగా. పద. కూర నువ్వే ఉండవా? నేనే. ఏ బాలేదా? బాగానే ఉందిగా, ఏంటి అలా అడిగాడు? అన్నా వాటర్ తాగుతావా? అంతే. తీసుకో. అమ్మా అయిపోయింది. కూర చాలా బాగుండేది కానీ చిన్న పెళ్ళి అయ్యి వంటగదికి వెళ్ళబాకే. అన్నా అది ముగ్గిపోయింది, ఎక్కువైనా? మనం వచ్చింది పెళ్లి చూపులకి, అటుకెళ్ళి దొంగతనానికి కాదు. అన్నా ఆకాయ ఎక్కువ. ఏది ఇదా? అది కాదు, అది. దీని అమ్మ ఇది అంతేనిదే. అమ్మ ఇదిగో. థ్యాంక్ యూ.
ఈ మొక్కనంత కోసి నీ కట్నంగా నీ చెత్త చిన్న తీసుకో. ఇవన్నీ తయారైనాయి అంటావా అన్న? వాడు రావాల్సిందే, చక్కగా మొత్తం తిప్పి తిప్పిచేవాడు, మనతో పాటు సరదాగా తిరిగి వెళ్ళిపోయాడు. ఇదంతా నీదేని చెప్పేది చక్కగా. ఆపరా. అదిగో ఆ మామిడి చెట్టు కింద పెళ్ళని చెప్పి. ఇప్పుడు చెప్పు, దేనికి చెడకూడదాం అనుకున్నావు? అదా చెప్పాల్సిందేనా ఇప్పుడు? నీకన్నా తెలుస్తుందా ఏం చేస్తున్నావు? తెలుసులే అన్న, తెలియకుండా ఎందుకుంటుంది చెప్పు. అసలు పెళ్ళంటే ఏంటన్నా నీ దృష్టిలో? పెళ్ళంటే ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలుస్తారు, ఆ ఇద్దరికి ఆ రిలేషన్ వల్ల కొత్త ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది. అంటే పెళ్లి చేసుకుని ఇవన్నీ జరుగుతాయి అనుకో ఇప్పుడు, కానీ మరీ అడ్డగోలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతే సొసైటీ అడవిలా అయిపోతుంది. అందుకే మన పెద్దలు పూర్వకాలంలో ఇదంతా ముందే ఊహించి పెళ్ళి అని ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి కొన్ని రూల్స్ పెట్టి అప్పటి వరకు కలిసిపోయిన ఒక ఇద్దరు మనుషులను తీసుకెళ్ళి ఒక గదిలో పడేసి మీ చావు మీరు చావుని అని చెప్పి అందరూ బయటకు వచ్చేస్తారు. నా దృష్టిలో పెళ్ళంటే అదే. కదా, ఎక్కడో పుడతాం, పెరుగుతాం, ఆడుతూ పాడుతూ గడిపేస్తాం. సడన్గా ఒకరిని తీసుకొచ్చి ముందు కూర్చోపెట్టి ఇంకా నువ్వు వీడితోనే ఉండాలి, మా నుండి దూరంగా వెళ్ళిపోవాలని చెప్తారు. అబ్బాయిల కంటే అమ్మాయిలకి కొంచెం ఎక్కువ కష్టంగా ఉంటుంది కదా పెళ్ళనగానే. ఉంటుందనుకో, అలానే ఇలానే ఉండిపోలేం కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా చేసుకోవాల్సిందేగా. హా, చేసుకోవాలిగా మరి. కానీ అన్న, ఒక్కసారి ఆలోచించు. పెళ్ళికి ముందు మాకొక ప్రపంచం ఉంటుంది, మీకొక ప్రపంచం ఉంటుంది. ఒకదానికి ఇంకో దానికి అసలు సంబంధం ఉండదు. రెండు వేరువేరు ప్రపంచాల్లో బ్రతికిన ఇద్దరు మనుషులు పెళ్ళి ద్వారా ఒకటవుతారు. నువ్వు చెప్పినట్లు అందరూ అనుకునేటట్లు పెళ్ళి తర్వాత ఇద్దరు మనుషులు ఒకటవ్వట్లేదు, అక్కడ రెండు వేరువేరు ప్రపంచాలు ఒకటవుతున్నాయి. ఆ కలయిక నుండి ఒక కొత్త ప్రపంచం క్రియేట్ అవుతుంది. పెళ్ళికి ముందు ఎవరి ప్రపంచం ఎలా ఉన్నా సరే పెళ్ళి తర్వాత ఇద్దరికీ ఒకటే ప్రపంచం ఉంటుంది. కానీ బయట జరిగేవి చూడు, ఒకరితో ఒకరికి సంబంధం ఉందా అసలు? ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి ప్రపంచం వాళ్ళది. పెళ్ళికి ముందు ఎలా ఉన్నారో పెళ్ళయ్యాక కూడా అలానే ఉంటున్నారు. ఇంకా పెళ్లి చేసుకోవడం దేనికన్నా అర్థం కాదు. అందుకని నువ్వు చేసుకోవడం మానేస్తావా? నేను వద్దనడానికి కారణం వాళ్ళు చేసిన పనులు కాదు, మరి నేను చేసిన పని. ఏం చేసావు? ప్రేమించి మోసపోయి ఏడుస్తూ కూర్చున్నా. ఇది సరిపోదా? ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంట్రా అన్న? ఏం నువ్వు అందుకని వద్దన్నావు పెళ్ళి? భలే దానిలో ఉన్నావే. చిన్న నీకు మాట చెప్తానంటావా? అసలు పెళ్ళే వద్దనడానికి ఇది రీజనే కాదు. ఎంతమంది జీవితాల్లో జరగట్లేదు ఇవన్నీ, అందుకని పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేస్తున్నారా? ఒక కథ ఆగిపోయిందంటే అర్థం ఆ కథ ముగింపని మాత్రమే కాదు, ఇంకో కొత్త కథకి మొదలు కూడా. గుర్తుపెట్టుకో, తప్పు జరిగిపోయింది, అది గతం. ఈరోజు నీకు ఒక అవకాశం వచ్చింది, ఇది నీ భవిష్యత్. ఎప్పటికీ తిరిగి రాని దానికోసం మనం వెతుక్కుంటూ వచ్చేదాన్ని ఆపడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? చేసేసుకోమంటావు, అదే కరెక్ట్ అంటావు. తప్పు కాదని చెప్తున్నానే. అందరూ అదే తప్పు చేస్తున్నారన్న. అందుకే పెళ్లి తర్వాత కూడా అందరి జీవితాలు అలా అయిపోతున్నాయి. పెళ్ళైనా పిల్లోడికి కానీ పిల్లకి కానీ రెండో పెళ్ళి చేయాల్సి వస్తే ముందు ఆల్రెడీ పెళ్ళైపోయిందని ఒక మాట చెప్పి ఆ తర్వాత చేస్తారు. అలాంటిది ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించి వాడితో తిరిగేసి మోసపోతే మాత్రం సైలెంట్గా ఇంకోటికిచ్చి చేసేస్తారు, ఒక్క మాట కూడా చెప్పుకోకుండా. అటు అబ్బాయి విషయంలో అయినా అంతే. వాడు ఎంత ఎదవైనా సరే వాడంత మంచోడు లేడని చెప్పి పెళ్లి చేసి పక్కకు తప్పుకొని పోతారు. ఒక ముగింపు ఇంకొక దానికి మొదలన్నావు కదా, ఇదంతా దేనికి మొదలన్నా? పెళ్ళి తర్వాత జరగాల్సినవన్నీ పెళ్ళికి ముందు అయిపోతే పెద్ద పట్టింపు లేదు, కానీ ముందు పెళ్ళైతే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, లేదంటే అది క్రైమ్. అంటే ఏంటి? పెళ్ళి 10 మందిలో జరిగిద్ది, ఎప్పటికైనా తెలిసిద్ది కాబట్టి చెప్పాలి. ఇదంతా 4 గోడల మధ్యలో జరిగిద్ది, ఎవరికి తెలిసే అవకాశం లేదు కాబట్టి మేనేజ్ చేసేయచ్చు, అంతేనా? తప్పు ఎవరికి తెలియనంత వరకు అది తప్పు కాదు, ఒకవేళ తెలిస్తే అప్పుడు అది తప్పు అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? అందరం ఈ స్టేజ్కి వచ్చేసాం, తెలుస్తుందా? ఏమన్నా అంటే ఎంతమంది చేయట్లేదని ట్యాగ్ లైన్ పెట్టుకొని మరీ మనల్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం. 100 మంది కలిసి చేసినంత మాత్రాన తప్పు రైట్ అయిపోదన్నా. తప్పు ఎవరు చేసినా తప్పే అవుతుంది, అర్థమైందా? ఏ పనైనా చెయ్యాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవాలి. నేను నిర్ణయించుకున్నాను. నా గతం గురించి పూర్తిగా తెలిసిన వాడిని, నన్నుగా ప్రేమించేవాడిని చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా అబద్ధాలు చెప్పి దాచిపెట్టి మోసం చేసి చేసుకునే అంత ఇంపార్టెన్స్ ఏం లేదు లైఫ్లో మ్యారేజ్కి. అయితే అవుతుంది లేదా లేదు. పెళ్ళి చేసుకున్నారా లేదా అనేది మ్యాటర్ కాకూడదన్నా. పెళ్ళయ్యాక హ్యాపీగా ఉన్నారా లేదా అనేదే మ్యాటర్ కావాలి. అలా అని చెప్పి పెళ్లి చూపులో కూర్చోబెట్టి నేను ఇది
అని చెప్తే ఎవరు చేసి ఉంటారు చెప్పు. అందుకేగా చెడగొట్టేద్దామన్నాను. ఇప్పుడు చెడగొట్టేద్దాం. మరి ఏంటి నెక్స్ట్? ఇది ఇంకా ఇలా వెళ్తూ ఉంటుందా? హా, ఎంతకాలం? వీడికి నా గురించి చెప్పాలి అని ఒకరిని చూసినప్పుడు నాకు అనిపించేంతవరకు. మరి అసలు వీడిని చూడనే లేదుగా, వీడి కాదని ఎలా చెడగొట్టేయాలనుకుంటున్నావు? దేనికి చూడలేదు? ఫోటో చూసాగా. మనోడికి ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా? రేపు తనకి 35th బర్త్డే. ఈరోజు రావాల్సిన వాడు క్యాన్సిల్ చేసుకొని రేపు వస్తున్నాడు. ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటాడు ఆలోచించు. వాడిని కూర్చోపెట్టి ఇవన్నీ చెప్తే పెళ్లి మీద కాదు జీవితం మీద విరక్తి పుడుతుంది. అందుకే క్యాన్సిల్ చేసుకుందామని ఫిక్స్ అయ్యా. మరి ఎలాగో ఆగిపోయాడు కదా, నువ్వు కూడా వద్దనుకుంటున్నావుగా, చెప్పేచ్చు ఒక మాట ఇంట్రెస్ట్ లేదండి అని. మరీ అలా కలవకుండా మొహం మీద చెప్తే బాగోదు కదన్నా. వాడి గురించి పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు చావు కొడతారు తెలుసుగా. సో వాళ్ళు చెప్పినట్లు కలవాల్సిందే, మనం అనుకున్నట్లు ఏదో ఒకటి చేసి చెడగొట్టాల్సిందే. బాగానే ఉంది. దేనికి ఇక్కడ? పదపోదాం. ఒక్క నైట్కి వెళ్ళి ఏమొస్తామన్నా? మరి ఏం చేద్దాం, ఉండిపోదాం ఇక్కడే. అదే అనిపిస్తుంది నాకు కూడా. ఈ టైంలో ఏం వెళ్తాం? సరే మరి అయితే పోదాం పద. అన్నా, ఎవరినైనా లవ్ చేసావా ఎప్పుడైనా? లేదురా, కానీ చాలా ప్రేమ కథలు నేను దగ్గర నుంచి చూశాను. ఆ లెక్కను చూస్తే లవ్లో మీ అందరికంటే నాకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. చూస్తే ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందిరా? నాకు వచ్చిందిగా. సరే, ఈ రోజు రాత్రి నీ ఎక్స్పీరియన్స్లో ఒకటి నాకు కూడా షేర్ చేయి, నేను కూడా వింటా, సరేనా? సరే చెప్తాలే. కథ ఎలా ఉండాలంటే రాత్రిపూట ఆకాశంలో కనిపించే నక్షత్రంలో మెరుస్తూ ఉండాలి. ఏం నీ కవితలు కూడా వచ్చా? ఫ్లోలో వచ్చేసింది, చెప్పేశా. ఇంకెప్పుడు చెప్పే. ఛీ. సరే, ఇంక మొదలు పెడతానంటావా? చెప్పు చెప్పు.